శత్రుదేశానికి మన త్రివిధ దళాలు కాళరాత్రి ఎలా ఉంటుందో చూపించింది. పాకిస్తాన్ నిన్న రాత్రి ప్రయోగించిన డ్రోన్లను విజయవంతంగా నేలనుట్టం చేసింది. ఇండియన్ ఆర్మీ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాల్లో పాక్ దాడికి ప్రయత్నించింది. సరిహద్దు వెంబడి దూసుకొచ్చిన లెక్కలేనన్ని డ్రోన్లను భారత్ విజయవంతంగా నేలకూల్చింది. మన గడ్డపై పాక్ నుంచి ఈగ కూడా వాలకుండా అడ్డుకున్నది S-400 రక్షణ వ్యవస్థ. ఈ వ్యవస్థ 160 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు, ఒకేసారి 72 లక్ష్యాలను ఛేదించగలదు. ఇది దశలవారీ శ్రేణి రాడార్లు మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కౌంటర్ మెజర్లతో అమర్చబడి ఉంటుంది. ఇది యుద్ధం వాతావరణాలలో సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యవస్థను భారత సైన్యం సుదర్శన చక్రం అని పిలుస్తోంది. సుదర్శన చక్రం విష్ణువు యొక్క ఒక శక్తివంతమైన ఆయుధం. ఒకసారి ప్రయోగిస్తే శత్రుసంహారం జరగాల్సిందే. సుదర్శన చక్రం శక్తికి, విజయానికి, అసాధారణ వేగానికి, శత్రు వినాశకానికి మారుపేరు. అందుకే భారత్ S-400కి సుదర్శన చక్రం అన్ని పేరు పెట్టింది. భారత్ 2018లో రష్యాతో సుమారు $5.4 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. వివక్షాల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా లెక్కచేయకుండా పట్టుబట్టి రష్యాతో డీల్ ఓకే వేయించి కొనిపించిన ఘనత దివంగత రక్షణ మంత్రి మనోహర్ పారికర్లే. S-400 స్క్వాడ్రన్లు కొనుగోలు చేయడం జరిగింది. ఇది శత్రు విమానాలు మరియు మిసైళ్లను తిప్పికొట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ యుద్ధం పరిణామాలు భారత్ యొక్క వాయు రక్షణ సామర్థ్యాన్ని మరియు S-400 సుదర్శన్ చక్రం వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశాయి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.